కానీ వర్షం అనగానే గుర్తొచ్చింది. మీ సినిమాలో వర్షం చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో. నిజంగా ఎన్ని సార్లు అనుకున్నానో, అరే ఇలాంటి ఫ్రేమ్స్ మనం కూడా తీయగలగాలి ఎప్పుడన్నా. ఎంత బ్యూటిఫుల్‌గా లొకేషన్ సెట్ చేసుకోగలగాలి అనిపించింది. ఎక్కడ తీశారండి మొత్తం ఇది? ఊటీ, ఊటీ, కశ్మీర్, ఆగ్రా, కన్యాకుమారి, వారణాసి. అంటే ఒక్కొక్కసారి టీమ్ ఎంతమంది ఎళ్ళుంటారు సార్ సుమారుగా? ఊటీకి అయితే అవుట్‌డోర్ రెగ్యులర్ యూనిట్‌లానే ఒక 140-150 పీపుల్ ఎవ్రీడే ఆన్ వర్క్ ఉండేవాళ్ళు. ఒక 45 డేస్ మేమందరం ఊటీలోనే ఉండి 140, 150 మెంబర్స్ 45 డేస్ ఉన్నారు. 45 డేస్ ఉన్నాం. 45 డేస్ కాశ్మీర్‌లో అంటే ఏ సీజన్‌లో ఉన్నారు? బ్యాంగ్ ఆన్ వింటర్ ఆ టైంలోనే ఉన్నాం. సూపర్ వెదర్‌లో ఉన్నారు. అందుకే అలా వచ్చే విషయం. అందుకే ఆకులు కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో కాశ్మీర్‌లో. కాశ్మీర్లో మళ్ళీ కరెక్ట్ ఫాల్ సీజన్ టైమ్డ్ ఇట్, అంటే కరెక్ట్గా ఈ టైంకే వెళ్ళాలి అని మొదటి నుంచి అనుకొని ఒక 1 year వెయిట్ చేసాం. అంటే ఆ మంచు రెగ్యులర్గా వద్దు అందరు చూపించినట్టు ఒక ఫాల్ సీజన్ చూపిద్దాము. అండ్ ఇంకోటి ఎక్కడో ఆ లవ్ స్టోరీ ఆకులెక్క రాలిపోతుందని నాకు తెలుసు. సో మెటఫరికల్గా అదే కావాలి అన్నట్టు అనుకున్నాం.